సో చాలా డిలేస్ తర్వాత ది ఎసెన్స్ ఆఫ్ తాండేల్ వచ్చేసింది. నాగ చైతన్య అండ్ సాయి పల్లవి. అండ్ ఐఎమ్ ఎక్సైటెడ్, ఎందుకంటే వీళ్ళు ఎలాంటి అప్డేట్ అడగకుండానే ఇచ్చారు. కాకపోతే చాలా డిలే చేశారు, అదొకటి కొంచెం డిసప్పాయింటెడ్. కాకపోతే 2 minutes 11 seconds అంట. చూద్దాం ఎలా ఉంటుందో. సో యా, లెట్స్ స్టార్ట్ మ్యాన్. ఓ దద్దా గుర్తెట్టుకో, ఈ పాలి ఆట గురి తప్పేదే లేదేస్. ఇక రాజులమ్మ జాతరే. లుక్ బాగుంది. पाकिस्तानी वार्ड में इलीगल एंट्री हुई है, ऑफिसर को इमीडिएट गिरफ्तार करो। పాకిస్తాన్ ఏంటి? ఏంట్రా దేశభక్త, అది కూడా మీ దేశానికే? మా నుండి ఊడిపోన ఒక మొక్క మీకే అంతుంటే ఆ మొక్కని ముష్టేసిన మాకెంతుండాలి? ఓకే, पाकिस्तानी अड्डा में बैठ के बता रहा हूं, भारत माता की जय. ఓకే. బొగ్గి లేపి తొళ్ళగొట్టేస్తా. పుచ్చుతలే వచ్చేస్తున్నా కదే కథ నవ్వే నవ్వే నవ్వే. ఓకే, ఓకే. ఇట్స్ అంటే లైక్ తెలిసింది ఆల్రెడీ. ఒక చిన్న వాట్ యూ సే, మన కోస్టల్ ఏరియా ఆఫ్ ఇండియా నుంచి ఇలా వెళ్తూ 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 ఇటు వచ్చి పాకిస్తాన్లో చిక్కుకున్నాడు అనిపిస్తుంది నాకైతే మాత్రం. బట్ యాజ్ అ గ్లిమ్స్ ఇట్స్ రియలీ గుడ్ మ్యాన్. అంటే లైక్ ఏం జరగబోతుంది, ఎట్లాంటి టోటల్ సరౌండింగ్స్, ఎన్వైర్న్మెంట్ అంతా ముందే చెప్పేస్తున్నాడు. అంటే లైక్ పాకిస్తాన్లో ఇరుక్కున్నాడు, బతికొస్తాడా అట్టే పోతాడా తెలియదు మనకి. అండ్ సాయి పల్లవి లవ్ ఇంట్రెస్ట్ అండ్ ఎవ్రీథింగ్ నాకు నచ్చింది బ్రో. అంటే లైక్ డైలాగ్స్ అండ్ ఎవ్రీథింగ్ ఆల్సో ఫీల్స్ ఫిల్మ్సీ, అంటే ఫిల్మీ లెక్క ఉన్నాయి గ్యారంటీగా. కాకపోతే లైక్ ఇట్ ఫీల్స్ లైక్ ఒక మంచి అటెంప్ట్ చేస్తున్నారు గ్యారంటీగా. అండ్ ఇది లవ్ స్టోరీయా లేదా టోటల్ యాక్షన్ ఉంటుందో తెలియదు మనకి. కాకపోతే ఇది చూస్తున్నంత వరకు మాత్రం లవ్ స్టోరీ అని తెలుస్తుంది. వాళ్ళు కూడా లవ్ స్టోరీ అన్నట్టే చూపిస్తున్నారు అన్నట్టు. యాజ్ అ హోల్ ఇట్ వాస్ గుడ్, నాకైతే నచ్చింది. లుక్స్ అయితే చాలా బాగున్నాయి బ్రో. అంటే లైక్ ఇద్దరి లుక్స్ జనరల్గా సాయి పల్లవి ఆల్రెడీ మనం ఫిదాలో ఎలా చూసామో అలాంటి లుక్స్ అయితే గ్యారంటీగా ఉన్నాయి. బట్ టోటల్ ఒకటి కొత్త లుక్ అనమాట. నాగ చైతన్యకి మాత్రం చాలా బాగుంది ఆ లుక్ అయితే మాత్రం. ఐ రియలీ లైక్ ఇట్, నాకైతే నచ్చింది. అండ్ మ్యూజిక్ అయితే మాత్రం ఇట్ వాజ్ ఓకే. అంటే లైక్ సూపర్ అని చెప్పాను. కాకపోతే ఇన్ని రోజుల తర్వాత డిఎస్పి గారి నుంచి ఒక కొత్త రకం మ్యూజిక్ అయితే గ్యారంటీగా విన్నట్టు అనిపించింది. ఇట్ ఫెల్ట్ దాంట్లో కూర్చుంది, దాంట్లో లైక్ టోటల్గా స్టాండ్అవుట్ అయితే కాలేదు. అదైతే నాకు నచ్చింది. సినిమాటోగ్రఫీ నచ్చింది ఒక రకంగా. అండ్ ఆల్సో వీళ్ళు ఎప్పుడు షూట్ చేసారు ఇంతగానం? మొన్ననే షూట్ స్టార్ట్ చేశారు అన్నారే. అంటే లైక్ ఒక 1 month అట్లా ఉండదు, అప్పుడే ఇంతగానం షూట్ చేసారా ఏమో తెలీదు. బట్ మ్యాన్ సీరియస్లీ వీళ్ళు చాలా ఫాస్ట్ ఉన్నట్టున్నారు. ఒక మ్యాక్సిమం ఈ ఇయర్లో రిలీజ్ అయిపోతుంది, తొందరనే రిలీజ్ అవుతాయి. ఐఎమ్ థింకింగ్ అరౌండ్ జూలై ఆగస్ట్లో అట్లా ఆ టైం వరకు అయిపోతుంది అనుకుంటున్నాను నేనైతే మాత్రం. నాకైతే నచ్చింది. కాకపోతే వీళ్ళు దీనికి డిలే మామూలుగా చేయలేక నిన్న 5 అన్నారు, 5 to 7 అయింది. 7 నుంచి మళ్ళీ లేట్ అనుకుంటా రేపు చేసిండు. అంటే ఇవాళ చేసిండు, ఇవాళ 11 అన్నాడు, మళ్ళీ 11-16 చేసిండు. మా బాబాయ్ మామూలుగా లేదు. అంటే వీళ్ళందరికీ ఇప్పుడు గ్లిమ్స్లు ట్రైలర్లు అన్నీ రిలీజ్ చేసే టైం ఇది, సంక్రాంతి టైం కాబట్టి అన్నీ అందరు వచ్చేసి ట్రైలర్లు థియేటర్లో రిలీజ్ చేస్తారు కాబట్టి అందుకని వేస్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే మాత్రం. బట్ యాజ్ వాట్ ఈస్ ఏ టీజర్ అండ్ ఎవ్రీథింగ్ ఇట్ వాస్ గుడ్, నాకైతే నచ్చింది. ఎసెన్స్ ఆఫ్ తండేల్ అన్నారు. అంటే లైక్
ఆబ్వియస్గా ఎన్వైర్న్మెంట్ అండ్ ఎసెన్స్ ఆబ్వియస్గా అదే చూపించారు. బట్ యా నాకైతే నచ్చింది. మీ థాట్స్ ఏంటి అసలు తండేల్ మీద స్టార్టింగ్ నుంచే? అండ్ లుక్స్ అయితే నాకు బాగా నచ్చినాయి బ్రో. అండ్ మ్యూజిక్ అయితే ఓకే, సినిమాటోగ్రఫీ విపరీతంగా నచ్చింది. అండ్ ఆల్రెడీ ఒక ప్లాట్ పాయింట్ చెప్పినట్టు అనిపిస్తుంది నాకైతే మాత్రం. మీ థాట్స్ ఏదైనా కింద కామెంట్స్లో చెప్పండి నాకు. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తే, అప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. అంతవరకు మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.